హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బియ్యం పిండితో చేగుడులు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. స్టార్ట్ చేద్దామా? వీటి కోసం నేను ఒక గ్లాస్ బియ్య పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ బియ్య పిండి పోసేసుకుంటున్నాను. చూడండి, ఇందులో వేయడానికి నువ్వులు, జీలకర్ర, ఓమా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా కారం కూడా అండి. చూడండి, ఇందాక చూపించిన నువ్వులు, జీలకర్ర అన్నీ వేసేసాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నానో ఆ గ్లాస్ వాటర్ అయితే నేను ఇందులో పోసేసాను. నీళ్ళు వేడయ్యాక మంచిగా మరిగాక మనం ఇందాక కలుపుకున్న బియ్య పిండి అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా చక్కగా ఉడికించేసుకోవాలండి. ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఈ విధంగా అయితే పిండిని అయితే ఒత్తుకోవాలండి. చూడండి, చేకోడీలు చేతితో చుట్టడం కంటే మేమైతే దీంతో ఒత్తేసుకుంటున్నామండి. రెగ్యులర్గా సాఫ్ట్గా చేసేదానికంటే దీంతో చేస్తే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారండి. చూడండి, ఈ విధంగా అయితే మేము చేగోడీలు అయితే చుట్టేస్తున్నాము. చూడండి, ఈ విధంగా అయితే మేము చేగోడీలని అయితే చుట్టేసుకున్నామనండి. మీన్వైల్ మేము ఏం చేసామంటే ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేడి చేసేసాము. ఆయిల్ అయితే వేడయ్యింది. చూడండి, ఇప్పుడు చేగోడీలు తీసేసుకొని ఇందులో వేసేస్తున్నాము. చూడండి, ఈ విధంగా అయితే కాల్చుకుంటున్నాము. మనం చేగోడీలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసామంటే ఏంటంటే పైన కాలుతాయి, లోపల అయితే పచ్చిగానే ఉండిపోతాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం కాల్చుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనం చేగోడీలని కాల్చుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్. ఇన్స్టాంట్గా మనం పిల్లలకి నచ్చే విధంగా మనం చేగోడీలు అయితే రెడీ చేసేసి వాళ్ళకి స్నాక్స్ టైప్లో అయితే ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.